హాయ్ పాండా డిజిటల్ ఆడియో, నేను మీ పాండా. ఈరోజు టాపిక్ వచ్చి GT4001 క్యాబినెట్ ఒక డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ 5.1 క్యాబినెట్ దేనికి యూజ్ అవుద్ది, అసలు దీనికి వచ్చి ఫీచర్లు ఏమి ఇచ్చారు, అసలు పెట్టడానికి సాకెట్స్ సరే హోల్స్ ఏమేమి ఇచ్చారు అన్నది చూసేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, ఈ యొక్క క్యాబినెట్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరైతే తప్పనిసరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ పెట్టండి, దాన్ని నేను రిప్లై ఎలాగైనా ఇస్తా. సో ఈరోజు ఈ యొక్క GT4001 క్యాబినెట్ గురించి పూర్తి వివరాలు మీ ముందైతే పెడతా. ఏమైనా డౌట్ ఉంటే నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కైనా వాట్సాప్ ద్వారా పెట్టండి, ఒకవేళ లేదంటే మనకి కామెంట్ ద్వారా అడిగిన నేనే రిప్లై ఇస్తా. సో వెల్కమ్ పాండా డిజిటల్ ఆడియో. చూడండి, ఇది ఒక GT4001 దీని మోడలు. అసలు క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు డీటెయిల్స్. అసలు మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటన్నది పూర్తి వివరాలు అయితే మేము ముందు పెట్టడానికి ట్రై చేస్తా. చూడండి, ఇది క్యాబినెట్ 5.1 క్యాబినెట్. ఇది ఈ డాల్బీ యాంప్లిఫైర్లకి ఇది సూటబుల్ అనమాట. ఇది న్యూ మోడల్ కొత్తగా వచ్చింది, సో అందుకని ఇది వీడియో పెట్టడం అవుతుంది. అసలు న్యూ మోడల్ ఎందుకు ఏటన్నది నేను చూపెడతా. చూడండి, దీని విడ్త్, డెప్త్, హైట్ మొత్తం మీరు చూసేద్దాం. ఏం కాదు, మొత్తం చూసేద్దాం. ఏం కంగారు వద్దు, వీడియోని అయితే కంటిన్యూగా చూసుకోండి, స్కిప్ చేయకుండా మొత్తం దీని వివరాలు తెలుసుకోవాలంటే మీరు మొత్తం చూసుకోవాల్సిందే వీడియోని. సో చివరి వరకు చూస్తే తప్ప మీకు ఎటు అర్థం కాదు. చూడండి, ఇది ఫ్రంట్ షేప్ అనమాట. క్యాబినెట్ ఒక ఫ్రంట్ షేపు. దీనికి మనం ప్యానల్ ఫిట్టింగ్ చేసుకోవాలా, ఫ్రంట్ షేపు. సో అది కూడా ఎలా చెప్తాను చూడండి. చూడండి, ఇది 5.1 ప్యానల్ అండ్ డాల్బీ సెటప్ గురించి అక్రిలిక్ ప్యానల్ అంటారు. ఈ ఫ్రంట్ పైన ఇక్కడ రిమోట్ డిస్ప్లే వస్తుంది. ఇది USB ప్యానల్ డిస్ప్లే, USB సాకెట్. అదే ఇది వాల్యూమ్ కంట్రోల్, మాస్టర్ కంట్రోల్, పవర్ స్విచ్. ఈ టైప్ చక్కటి క్యాబినెట్ ఒకటి తీసుకొని మనం దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా ఉంది. సో తర్వాత మళ్ళీ దీని డీటెయిల్స్, దీని ఫిట్టింగ్ మళ్ళీ చెప్తా. దీని గురించి చెప్పే ముందు మనం క్యాబినెట్ గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా, ఇలా మనం అక్రిలిక్ ప్యానల్ ఫిట్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ చూడండి, హోల్స్ ఇచ్చి ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎల్లంకి నట్టు బోల్డ్ మనకి ఉంటాయి కదా, సో దాని ద్వారా ఫిట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఫ్లెక్స్ ఉంటాయి గమ్ము, సో వాటి ద్వారా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ సైడ్ అండి. చూడండి బ్యాక్ సైడ్ ఎంత. ఇంతకుముందు మనకి GT5001 క్యాబినెట్లో అది దాని హైట్ వచ్చి దీనికన్నా 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. అది దీనికన్నా 1 ఇంచ్ ఎక్కువ, ఇది 1 ఇంచ్ తక్కువ. న్యూలీ అరైవ్డ్ అనమాట, కొత్తది. సో అందుకని ఇది వీడియో పెట్టడం అవుతుంది. చూడండి, దీని యొక్క హోల్స్ ఏమేమి ఇచ్చారో మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తా. ఇది వచ్చి ఫ్యూజ్ అండి, ఫ్యూజ్ పెట్టడానికి. ఇది మెయిన్ కోడ్, మన కేబుల్ కరెంట్కి పెట్టడానికి కోడు. ఇక్కడ వచ్చి ఫ్యూజు. ఇక్కడ వచ్చి మనకి స్పీకర్ సాకెట్స్ పెట్టడానికి, లెఫ్ట్ రైట్ పెట్టడానికి. చూడండి, లెఫ్ట్ రైట్, ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ రైట్కి 2, అలాగే బ్యాక్ సైడ్ సరౌండ్ లెఫ్ట్ రైట్కి 2. ఇది వచ్చి సెంటర్, మనకి ఫ్రంట్ సెంటర్లో ఉండడానికి. ఇది వచ్చి సబ్బోస్. అలాగే 1 2 3 4 5 6 అంటే 3 సాకెట్లు పెడితే 6 ఛానల్ మన అవుట్పుట్ లోపల ఇన్సైడ్ ఇచ్చేసి అవుట్పుట్. ఇది వచ్చి మనకి ఫ్యాన్ గురించి చూస్తే తెలుస్తుంది. ఫ్యాన్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు, ఫ్యాన్ అని. 3 ఇంచ్ ఫ్యాన్ ఒకటి సెట్ చేయడానికి. ఇది కూలింగ్ గురించి, కూలింగ్ ఫ్యాను. ఇక్కడ వచ్చి ఇది ఈ కటింగ్ వచ్చి మనకి ఆడియో రస్. పెద్దగా ఆడియో రస్ ప్రజెంట్ మూమెంట్లో అయితే మనకి స్టాక్ అయిపోయింది.
అడిగే వాళ్ళు కూడా చాలా తక్కువ. మొత్తం ఇప్పుడు వెళ్ళింది మొత్తం డాల్బీ డిజిటల్ FT003 క్యాబినెట్ ఉంది. ప్రీ యాంప్లో డైరెక్ట్ యాంప్లిఫైర్ అయితే వాటితోనే చేసుకెళ్ళిపోతున్నారు. ప్రీ యాంప్ కావాలన్నా చేసి పెడతాను నేను. దానికి కూడా కొత్త క్యాబినెట్ కొత్త మోడల్ వచ్చింది. అది కూడా 2-3 రోజులు నేను వీడియో పెట్టే ఛాన్స్ ఉంది. ఇది వచ్చి చూడండి, ఈ DVD సాకెట్స్ అంటారు కదా, RCA సాకెట్స్. సో అదనమాట. ఇది వచ్చి ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ తీసినా ఓకే, ఒకవేళ ఇన్పుట్ ఇచ్చిన ఇన్పుట్స్ కింద వాడుకున్నా ఓకే. ఏదైనా ఇక్కడ వద్దు అనుకుంటే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు అవుట్పుట్. లేదంటే ఒకవేళ మనకి ఇది ఓన్లీ పవర్ డికోడర్లు వితౌట్ డికోడర్ కింద వాడినప్పుడు ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్పీకర్ టెర్మినల్ పెట్టేసి లైన్లు పెట్టేసి ఇన్పుట్స్ కింద కూడా వాడుకోవచ్చు. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఏదైనా ఇక్కడ మెన్షన్ చేసి మనం ఏ 2 విధాలుగా వాడుకోవచ్చు. ఇదే ఆక్స్ కింద వాడుకో, టీవీ ఆక్స్, మొబైల్ ఆక్స్, DTH ఆక్స్, ఏదైనా ఆక్స్ కింద అనలాగ్ ఇన్పుట్స్ అనమాట. ఇన్పుట్ ఏదైనా లెఫ్ట్ రైట్ సాకెట్స్ ఇచ్చుకోవాలి. లేదంటే దీన్ని కూడా 6 ఛానల్ ఇన్పుట్స్ కింద వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇవంతా కొంచెం చేసి నీట్గా పెడితే సెట్ అయిపోతుంది. మనం చేసిన దానికి బట్టి ఉంటుంది. ఇది మెయిన్ ఈ డాల్బీ గురించి, ఈ మన FT003 దాని గురించి కటింగ్ అనమాట. కొంచెం మార్చారు. ముందు ఇవి డాట్స్ కానీ ఇంత లైన్లు కానీ వైట్ ఇంత ముందు ఉండేవి కాదు, సింపుల్గా ఉండేది. ఈసారి కొంచెం ఈ కొత్త క్యాబినెట్ కాబట్టి ఈ డాట్స్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా పెట్టేసి ఈసారి ఇచ్చారు. ఈ లైన్స్ కూడా ఈసారి కొంచెం పెరిగింది, కొంచెం లుక్ కూడా వేరే ఉంది. ఇది కూడా రౌండ్ మోడల్ ఉండేది, ఇది కూడా కొంచెం షేప్ ఫ్యాన్ గ్రిల్ షేప్ కూడా కొంచెం మారింది. ఇది వచ్చి మనకి యాంటీనా అనమాట. లోపల మనం ఫ్రంట్ ప్యానల్ పెడతాం కదా, USB ప్యానల్, దాని USB ప్యానల్ తాలూకా FM యాంటీనా తాలూకా లైను ఇది అవుట్ చేయడానికి, సిగ్నల్ బయటికి రిలీజ్ చేయడం అనమాట. అప్పుడు మన వైర్ ద్వారా సిగ్నల్ ఇన్సైడ్ వెళ్తుంది అనమాట. సో ఇదండి ఈ క్యాబినెట్. సరే, ఇప్పుడు మన దీని యొక్క హైట్ ఏంటి, విడ్త్ ఏంటి, ఓకేనా, డెప్త్ ఏంటి చూసేద్దాం. దీని ఒక హైట్ వచ్చి మనకి 3 ఇంచ్ అనమాట. 3.5 ఇంచ్ మనకి దీని యొక్క హైట్ చూడండి. చూసుకోండి, 3.5. హైట్ వచ్చి 3.5. అది విడ్త్ చూద్దాం ఒకసారి. విడ్త్ వచ్చి 17.5 చూడండి, ఇక్కడికి 12 ఇంచి. అదే మళ్ళీ మనకి ఇక్కడికి 5+ చూడండి, 5+ అనమాట. ఇది 17.5 ఇంచ్. విడ్త్ వచ్చి 17.5. డెప్త్ చూద్దాం ఒకసారి. డెప్త్ వచ్చి 10. డెప్త్ వచ్చి 10 ఇంచ్ అనమాట. సో దీంట్లో చక్కగా ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి, మనకి ఈ పొజిషన్లో ఒక మంచి ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి, ఏదైనా 3.5 ఇంచ్ వరకు ఉంది కదా, మనకి కొంచెం ఒక 2 mm తక్కువ హైట్లో ఒక మంచి ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి, ఆడియో బోర్డ్ పెట్టేసి, ఇక్కడ ఒక ఫ్యాను, ఇదేమో స్పీకర్ సాకెట్ల గురించి, ఇక్కడేమో డాల్బీ డెకోడర్, ఏమో RCA సాకెట్ల గురించి. ఏదైనా ఇదైనా పెట్టుకోవచ్చు, మనకి ఆడియో రిసీవర్ అని పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఇవే ఇప్పుడు FT003 వాడుతున్నారు, సో చెప్తున్నా దాని గురించి. లేదు ఈ 2 వాడకపోయినా మనం రిమోట్ కిట్ పెట్టుకొని, మనకి ఇక్కడ RCA సాకెట్స్ ఉన్నాయి, ఇన్పుట్స్ వాటి ద్వారా కూడా వాడుకోవచ్చు. హోల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి బాటమ్ బుస్సుల గురించి. బాటమ్ బుస్ ఉంటాయి కదా, ఈ క్యాబినెట్ ఒక దేని మీద నిలబడతారండి, బాటమ్ బుస్ ఫిట్ చేయడానికి డైరెక్ట్ హోల్స్ ఇచ్చారు. కంపెనీ వాళ్ళు ఇచ్చే హోల్స్ ఇవేనండి. సో మనం చేయాల్సినవి బోర్డుల గురించి, ఇక్కడ మన ఆడియో బోర్డుల గురించి, ట్రాన్స్ఫార్మర్ గురించి, మనకి మన బక్ కన్వర్టర్లు,
సప్లై బోర్డు కానీ మిగతా హోల్స్ మనం చేసుకొని ఇలా ఫ్రంట్ ప్యానల్ పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సూటబుల్ అయిన ప్యానల్ అండి. ఇలా రకరకాల ప్యానల్స్ ఉంటాయి. 3.5 ఇంచ్ ప్యానల్ ఇది. సో దీని గురించి కూడా కొంచెం చూసేద్దాం. చూడండి, ఇది యూఎస్బి, ఇదేమో ప్యానల్ పెట్టుకోవడానికి, ఇది పవర్ స్విచ్, ఇదేమో మాస్టర్ కంట్రోల్. ఒకసారి చూసి చెప్తాను చూడండి నీట్గా. బ్యాక్ సైడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ గురించి సింగిల్. ఒకవేళ మనం సబ్ ప్రీ తీసుకుంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదా సబ్ ప్రీ ఉన్న ప్యానల్స్ కూడా ఉంటాయి సబ్ వాల్యూమ్ గురించి. ఇదేమో పవర్ స్విచ్ గురించి. ఇక్కడ 2 వ్యూ మీటర్లు పెట్టుకొని లైన్ ఇస్తే మన మ్యూజిక్ లెవెల్ అనేది తెలుస్తుంటుంది. వద్దనుకుంటే ఇలాగే వదిలేయచ్చు. పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. 2 ఇచ్చారు ప్యానల్. కొన్ని ప్యానల్కి సింగిల్ ఉంటాయి, వాడుకున్నా వాడుకోకపోయినా కస్టమర్ ఒక డిసిషన్ బట్టి ఉంటాయి. యాడ్ చేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది, వద్దనుకుంటే ఓకే. ఇక్కడ వచ్చి మన రిమోట్ 16:2 డిస్ప్లే ఫిట్టింగ్ చేయడానికి 16:2 డిస్ప్లే ఇక్కడ మనకు సెట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ వచ్చి యూఎస్బి ప్యానల్ చెప్పాను కదా, ఈ ప్రతిదీ ఇలా తీసుకుని సెట్ చేసుకుని ఫిట్టింగ్. చూడండి, యూఎస్బి ఇంపోర్టెడ్ ఇది. నేను దీని గురించి సపరేట్గా చెప్తా. సో ఇదండి ఈ GT4001 ఒక క్యాబినెట్ ప్యానెల్ గురించి తెలుసుకుందాం. ఎవరికైనా రీవర్కులు ఉన్నా కానీ ఏమైనా ఉంటే ఈ న్యూ మోడల్ క్యాబినెట్తో ఏమైనా యాంప్లిఫైర్లు చేయాలనుకున్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అలాగే మనకి మీ సూటబుల్ అవుతుందంటే వీటితో కూడా మంచిగా చేసుకోవచ్చు. అదే మాదిరి దీంట్లో పెద్దవి కూడా ఉన్నాయండి. 5001, దీనికన్నా అది 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది హైటు. దీనికన్నా చిన్నవి కూడా ఉన్నాయి. GT2900. నేను మొన్న లాస్ట్ ఒక 2-3 వీడియో కింద అది నా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీరు చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే షేరు, లైక్ అన్నదే మాకు బూస్ట్, మరికొన్ని వీడియోలకి చేయడానికి మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.